హాయ్ హలో నమస్తే. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రసంగం ఇస్తూ ఈ హేట్రెడ్ ఫర్ లాంగ్వేజ్ అనేది అది కరెక్ట్ కాదు, భాష అనే దాని మీద ద్వేషం అనేది కరెక్ట్ కాదు, హిందీ భాష అనేది తప్పు కాదు, ఇట్ ఈస్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అన్నట్టుగా ఒకటి మాట్లాడారు. దాని గురించి అసలు చూద్దాం, నారా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. క్లియర్గా నక్షల్లో ఐఎమ్ గివింగ్ ఏ బ్రీఫ్ ప్రజెంటేషన్. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, హేట్రెడ్ ఫర్ లాంగ్వేజ్ నాట్ గుడ్ ఫర్ కంట్రీ. దిస్ వాజ్ రిటర్న్ ఇన్ ఐ థింక్ ఇట్ ఈస్ ది హిందుస్థాన్ టైమ్స్ అనుకుంటా. హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు రాశారు ఈ ఆర్టికల్ని. ఆయన మాట్లాడింది ఏంటంటే, హేట్రెడ్ ఫర్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ కంట్రీ అన్నారు. బట్ ఇది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ హేట్రెడ్నెస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ హేట్రెడ్నెస్, బట్ ఇట్ ఈస్ అన్నెసెసరీ వర్క్లోడ్. ఎందుకు మనం ఇది అన్నెసెసరీ వర్క్లోడ్ అంటున్నామంటే, చూడండి, పిల్లలకి మీద ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, సైన్స్, ఇవన్నీ ఉంటాయి. ఈ మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ మెయిన్ స్ట్రీమ్స్ మీదే వాళ్ళు యాక్చువల్గా ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. ఈ ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒక తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఆల్రెడీ మీరు హిందీ కూడా పెడితే, ఎక్స్ట్రా బర్డెన్ పెడితే, అన్నెసెసరీ వర్క్లోడ్ పెడితే పిల్లలు సైకలాజికల్గా దెబ్బతింటారని చెప్పి సైంటిస్టులు ఏమీ చెప్తున్నారు. సైంటిస్టులు ఏం చెప్తున్నారు, పిల్లోడికి కనుక నువ్వు అన్నెసెసరీ వర్క్లోడ్ పెట్టావంటే దే విల్ గో అండర్ స్ట్రెస్ అండ్ బర్న్అవుట్. స్టూడెంట్స్కి ఇప్పటికే మీరు ఇంకా ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తే డ్రాయింగ్స్ అని సోషల్ మన పీటీ క్లాసెస్ అని, మ్యాథ్స్, సైన్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, రైట్, వాళ్ళని మీరు బైహార్ట్ చేయమని చెప్పి పిల్లల్ని టార్చర్ పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్స్లో. ఇప్పుడు మీరు ఎడిషనల్ లాంగ్వేజ్ తీసుకొచ్చి పెడతామంటున్నారు. ఈ ఎడిషనల్ లాంగ్వేజ్ తీసుకొని పెడితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లలు దే విల్ బి స్ట్రెస్ అవుట్ అండ్ బర్న్అవుట్. రెడ్యూస్డ్ ఎక్స్ట్రా కరిక్యులర్ టైం, వాళ్ళ పిల్లలకు ఆడుకోవడానికి టైం ఉండదు. ఇప్పుడు మీరు ఎడిషనల్గా ఇంకొక లాంగ్వేజ్ పెట్టి నువ్వు నేర్చుకోండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చాలా భాషలోనే నేర్చుకోండి అన్నారు. ఆ భాషలోనే నేర్చుకోవాలంటే ఇంక ఇప్పుడు వీళ్ళు ఆడుకునేది ఎప్పుడు చిన్నపిల్లలు, వెన్ దే విల్ ప్లే, రైట్. ఫోకస్ ఆన్ మెమరైజేషన్. ఈ స్ట్రెస్ తట్టుకోలేక పిల్లలు ఏం చేస్తారంటే దే డోంట్ లెర్న్ అంట, దే విల్ మెమరైజ్, బై హార్ట్ చేస్తారు, బట్టి పెడతారు. ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా పిల్లలకి నువ్వు వర్క్ లోడ్ కనుక ఓవర్ వర్క్ లోడ్ ఇచ్చినప్పుడు వాడు బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ పని చేయకపోతే ఆటోమేటిక్ ఏం చేస్తాడు, మెమరైజేషన్ మీద ఫోకస్ పెడతాడు, బై హార్ట్ చేయడం మొదలెడతాడు అని ఇదంతా సైంటిస్టులు చెప్పింది. ఓకే, నెగ్లెక్ట్ ఆఫ్ సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. ఈ సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ నుంచి నెగ్లెక్ట్ చేయబడతారు పిల్లలు. ఇంపాక్ట్ ఆన్ మెంటల్ హెల్త్, వాళ్ళు మెంటల్గా పిచ్చోలు అయిపోతారు పిల్లలు. మీరు కనుక అన్నెసెసరీ బర్డెన్ తీసుకొచ్చి పిల్లల మీద పెట్టారంటే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బర్డెన్, ఇది సైంటిస్టులు చెప్తుంది. మరి ఇలాంటప్పుడు ఇదంతా చేస్తే ఇదేంది, డ్యామేజింగ్ ది చిల్డ్రన్ ఎమోషన్స్. యూఆర్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్ ఎమోషన్స్. అన్నెసెసరీ మీరు ఒక బర్డెన్ తీసుకొచ్చేసి పెడితే, మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్టేట్మెంట్ చేయటం, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరి కొద్దిగా అఫ్కోర్స్ నేను గతంలోనే చెప్పాను ఏంటంటే, ఈ రాజకీయ నాయకులకు వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ ఎజెండా ఆఫ్ మేకింగ్ సమ్ స్టేట్మెంట్స్. దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ స్టేట్మెంట్స్. మరి ఇదంతా కూడా ఆలోచించాలి. ఇప్పుడు సింప్లీ నాట్ మేకింగ్ సింపుల్ డెసిషన్ కాకుండా, ఓకే, మనకి ఫౌండేషన్ ఇప్పుడు ఇదిగో మూడు సబ్జెక్టులు ఉన్నాయండి. ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, ఈ మూడింటి మీద ఎక్కువగా ఫోకస్ పెడితేనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ మూడు కూడా ఫౌండేషన్స్. ఈ ఫౌండేషన్స్ని మనం వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్. ఈ సైన్స్, మ్యాథ్స్ అండ్ సోషల్ స్టడీస్ మీదనే వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఇదిగో లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్ మొత్తం కూడా ఈ మూడు సబ్జెక్టుల మీద సరౌండ్ అయి ఉంటాయి. సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ మీదనే లాజికల్ థింకింగ్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ గో, దే హ్యావ్ టు ఈ క్యూరియాసిటీ, ఎక్స్ప్లోరేషను, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా ఈ మెయిన్ సబ్జెక్ట్స్ మీద ఉంటాయి. ఈ మెయిన్ సబ్జెక్ట్స్ని డివియేట్ చేసి నువ్వు హిందీ నేర్చుకో, ఫ్రెంచ్ నేర్చుకో, జపాన్ నేర్చుకో, ఇదంతా చేస్తే పిల్లోడి మీద ఎఫెక్ట్ పడదా? ఇది ఫండమెంటలీ నాట్ కరెక్ట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన స్టేట్మెంట్స్ అంటే ఒక 2 స్టేట్మెంట్లు చేశారు. స్ప్రెడ్ హేట్రెడ్ అగేన్స్ట్ వన్ లాంగ్వేజ్ అన్నారు. హూ ఈజ్ స్ప్రెడింగ్ హేట్రెడ్నెస్?
వీ డోంట్ వాంట్ అన్నెసెసరీ బర్డెన్ ఆన్ అవర్ చిల్డ్రన్. ద మెంటల్లీ పిచ్చోలు అయిపోతారు పిల్లలు. అదే కదా మనం అంటుంది. మోరోవర్ ఆయన ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉండి ఒక స్టేట్మెంట్ చేశారు, హిందీ ఈజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అని స్టేట్మెంట్ చేశారు. హిందీ నేషనల్ లాంగ్వేజా? ఐ డోంట్ థింక్ హిందీ ఈజ్ నాట్ నేషనల్ లాంగ్వేజ్. చూడండి, హిందీ ఈజ్ నాట్ నేషనల్ లాంగ్వేజ్. పోనీ ఒక ఏదో పొరపాటున అన్నారేమో ముఖ్యమంత్రి గారు అని అనుకున్నాం, మళ్ళీ సెకండ్ టైం చేశారనమాట. లెర్నింగ్ ది నేషనల్ లాంగ్వేజ్ విల్ ఎనేబుల్ ఫ్లూయెంట్ కన్వర్సేషన్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో మీరు ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే ఓ పని చేయండి, ఎమ్మెల్యేలకి ఎంపీలకి 30 రోజులు హిందీ ఎలా నేర్చుకోవాలి, లేదంటే ఒక నెలలో హిందీ ఎలా లేదంటే ఒక సంవత్సరం క్లాసులు పెట్టేయండి. ఎవరికంటే మీ అసెంబ్లీలో కూర్చున్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి ఎవరెవరైతే ఢిల్లీలో వెళ్ళి రాజకీయాలు చేస్తారో వాళ్ళందరికీ మీరు హిందీ క్లాసులు పెట్టి నేర్పించండి. చిన్నపిల్లలు ఎందుకు సాగుపడతారు? ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు సేస్ ఇఫ్ యు లెర్న్ నేషనల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ దే విల్ బి ఫ్లూయెంట్ ఇన్ స్పీకింగ్ ఇన్ ఢిల్లీ అంట. ఎవరు పోతారు ఢిల్లీ? ఎవరు పోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎంతమంది వెళ్ళి ఢిల్లీలో పోతున్నారు? వాళ్ళ మీద మీరు బర్డెన్ రుద్దడం ఏంటి? హిందీ అనేది ఫండమెంటల్, రైట్? మోరోవర్ చూడండి, ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ నేషనల్ లాంగ్వేజ్. ఈయన నేషనల్ లాంగ్వేజ్ అంటారు. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ నేషనల్ లాంగ్వేజ్. అకార్డింగ్ టు ఆర్టికల్ 341 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోనే రాసిపడి ఉంది, దెర్ ఆర్ 2 లాంగ్వేజెస్. హిందీ ఇన్ దేవనగిరి. హిందీ అనేవి చాలా హిందీలు ఉన్నాయి. హిందీ దేవనగిరి స్క్రిప్ట్లో ఉన్న హిందీ మాత్రమే, అది కూడా దేవనగిరి స్క్రిప్ట్లో ఉన్న హిందీ ప్లస్ ఇంగ్లీష్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 1 రాయబడి ఉంది. ఓకే, దీనికి చెప్పి త్వరలోనే ఇది మూడింది. దీనికి త్వరలో ఈ ఆర్టికల్ని అమెండ్ చేస్తారు. త్వరలో 100% ఇది ఆర్టికల్ని అమెండ్ చేసి ఈ ఇంగ్లీష్ ఎత్తేసి హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ 100% ఇది నేషనల్ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే త్వరలో తెస్తారని నా అనుమానం. దాని పెద్ద ఎక్కువ కాలం పట్టదు, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారు. ఓకే, దట్స్ వాట్ ఐ థింక్. బట్ అది ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఆయన నేషనల్ లాంగ్వేజ్ హిందీ, ఆ నేషనల్ లాంగ్వేజ్ని మీరు నేర్చుకోవాలని చెప్పి ఇట్లాంటి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ నేషనల్ లాంగ్వేజ్, ఇట్స్ ఓన్ ఎన్ అఫీషియల్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇంకొక మాట అన్నారు, పీపుల్ హూ స్టడీ ఇన్ దేర్ మదర్ టంగ్ ఆర్ ఎక్సెల్లింగ్. మరి మదర్ టంగ్లో చదువుకున్నవాడు ఎక్సెల్ అయినప్పుడు మరి హిందీ ఎందుకు? హిందీ మదర్ టంగ్ కాదు కదా. ఫండమెంటల్ ఇప్పుడు ఆయన ఎంత కాంట్రడిక్ట్ చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు. మదర్ టంగ్లో చదువుకున్న వాడికి జ్ఞానం వచ్చింది అన్నప్పుడు మరి హిందీ ఎందుకు ఇంపోజ్ చేస్తున్నాం అనేది ప్రశ్న. మదర్ టంగ్ కాదు కదా. ఓకే, పీపుల్ షుడ్ లెర్న్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అంట. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎందుకంటే ఈ జాబ్ ఆపర్చునిటీ ఇంటర్నేషనల్ మార్కెట్లో జాబులు రావాలి. ఏమేంటి? జపాన్, జర్మనీ ఇలాంటి కంట్రీస్లో జాబులు రావాలి. ఇప్పటికే ఇంగ్లీషు, హిందీ, తెలుగు అని మీరే చెప్తున్నారు. మళ్ళీ జపాను, జర్మనీ ఆడ ఉండేదే 5 సబ్జెక్టులు అండి. మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయండి. ఈ 5 సబ్జెక్టుల్లో ఈ లాంగ్వేజ్లే 10 పెడితే ఇక వాళ్ళు సైన్స్, సోషల్ స్టడీస్ చదివేది ఇప్పుడు మీరు లాంగ్వేజ్లో ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీషు 2 లాంగ్వేజ్లు ఉంటాయి. ఈయన హిందీలో మాట్లాడాలి, ఎందుకంటే ఢిల్లీలో మాట్లాడడానికి ఉపయోగపడుద్ది, హిందీ మాట్లాడండి అని చెప్తున్నారు. మళ్ళీ జపాన్, జర్మనీ నేర్పిస్తారంటే మొత్తం 5 లాంగ్వేజ్లు అవుతాయి. ఈ 5 లాంగ్వేజ్లు అయితే ఇక మరి సైన్స్, సోషల్ స్టడీస్ పుస్తకాలు తీసి పక్కన పడేసి భాషలు నేర్చుకుంటారు. భాషలు నేర్చుకొని ఉద్యోగాలు ఇస్తాడు భాషలతోటే? ఎవడిస్తాడండి భాషలతో ఉద్యోగాలు? ఇది ఇట్స్ హూ గివ్స్ జాబ్స్ ఫర్ హిందీ? నేను ఐఎమ్ ఆస్కింగ్ ముఖ్యమంత్రి గారు, హూ గివ్స్ జాబ్స్ ఫర్ హిందీ? హిందీ నేర్చుకున్నవాడికి ఎవరికి జాబులు వస్తాయంటే ఎవరైతే 4th క్లాస్ జాబులు చేసేవాళ్ళు, లేబర్ జాబులు చేసేవాళ్ళు, బీహారో ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ కూలి పని చేసుకునే వాడికి పనికి వచ్చింది తప్ప హిందీ నేర్చుకుంటే జాబులు ఇచ్చేది ఎవరు? హిందీ మీద ఏం ప్రమోట్ చేస్తున్నారు మీరు అనేది కరెక్ట్ కాదు అది. ఓకే, చూడండి, ఇప్పుడు హిందీ అనేది దేవనగిరి స్క్రిప్ట్. హిందీ ఎందుకు వీళ్ళు హిందీ నేర్చుకోవడానికి బలవంతం చేస్తున్నారంటే దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్, ఇట్ ఈస్ జస్ట్ ఆర్యన్ ఫిలాసఫీ. దెర్ ఇస్ నో డౌట్. ఆర్యన్ ఫిలాసఫీ వాళ్ళు ఆర్యన్ ఐడియాలజీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి భారతదేశంలో ప్రయత్నం జరుగుతున్నారు. ఎందుకంటే హిందీ అనేది తీసే దేవనగిరి స్క్రిప్ట్లో రాయబడి ఉంది. దేవనగిరి స్క్రిప్ట్ అనేది
కొన్ని భాషలు రాయడానికి ఉపయోగించేటువంటి అవి ఇదిగో సాంస్క్రిట్, హిందీ, మరాఠీ, నేపాలీ ఇవన్నీ కూడా ఈ దేవనగిరి స్క్రిప్ట్లో రాయబడి ఉన్నాయి. ఈ దేవనగిరి స్క్రిప్ట్ ఎవరిదంటే వాళ్ళు ఇప్పుడు ఆరియన్స్ మనందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి క్లియర్గా, సాంస్క్రిట్, హిందీ along with many other languages like English, Spanish and Russia belong to the Indo-European language family. నేను గతంలో చెప్పే ఇంగ్లీష్, హిందీ ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చింది అన్న. ఇంగ్లీషు, హిందీ ఒకటే. వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ. ఇదిగో మా ఇంగ్లీష్ బెస్ట్, మా హిందీ బెస్ట్, ఇంగ్లీష్ తీసేసి హిందీ పెడతామని, హిందీ తీసేసి ఇంగ్లీష్ అని, మా ఇంగ్లీష్ వాడు నువ్వెవడరా బ్రిటిష్ వాడని ఇంగ్లీష్ వాడిని తిట్టి, ఓకే హిందీ అని, ఇదంతా కూడా మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, రష్యా అవన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని వెరీ క్లియర్గా చెప్తున్నావు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో ఇండో ఆరియన్ బ్రాంచ్. ఎక్కడి నుంచి వచ్చింది? ఇండో ఆరియన్ బ్రాంచ్ నుంచి వచ్చాయి. ఇది నేను అందుకే అన్నానంటే ఇదంతా ఆరియన్ ఫిలాసఫీని మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, చూడండి ఇప్పటికే ఇది మీకు కోపం వచ్చినా ఇది సత్యం. 30% ఆఫ్ బ్రాహ్మిన్స్ ఆల్రెడీ ప్రొఫెషనల్ జాబ్స్లో సెటిల్ అయిపోయినారు. 30% ఆఫ్ బ్రాహ్మిన్స్ ఆల్రెడీ ప్రొఫెషనల్ జాబ్స్లో సెటిల్ అయ్యారు. వాళ్ళలో 12% ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ అప్పర్ క్యాస్ట్ హిందూస్ ఉన్నారు ప్రొఫెషనల్ జాబ్స్లో. అంటే మొత్తం 30 + 12% కలిపితే 42% ఆఫ్ బ్రాహ్మిన్స్ ఆల్రెడీ అప్పర్ పొజిషన్లో ప్రొఫెషనల్ జాబ్స్ అంటే లాయర్లు, జడ్జిలు, రైట్, పిఎంఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీస్, ఆఫ్కోర్స్ ఐఏఎస్ ఆఫీసులు ఈజ్ బ్యూరోక్రసీ. ఓకే, ఇది ఏదైనా డాక్టర్లు, ఏదైతే హైలీ ప్రొఫెషనల్ జాబ్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా 30% బ్రాహ్మిన్స్ ఆల్రెడీ ఉన్నారు భారతదేశంలో. వాళ్ళ పాపులేషన్ ఉంది 4%, బట్ 30% వాళ్ళే ఉన్నారు దేశం మొత్తం మీద. 12% ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ అప్పర్ క్యాస్ట్ హిందూస్ ఉన్నారు. మరి మిగతా చూడండి, బీసీలు 8% ఉన్నారంటండి ప్రొఫెషనల్ జాబ్స్లో. బీసీలు 8% ఉన్నారు. బీసీ పాపులేషన్ ఎంత? 50% పాపులేషన్ ఉంది. 6% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు కలిపి 6%. అంటే ఎస్సీలో ఒక 4%, ఎస్టీలో ఒక 2% ఉంటే ఉండవచ్చేమో. ఎస్సీ ఎస్టీలు కలిపి 6% ఉన్నారు, రైట్. ముస్లిమ్స్ ఒక 3% ఉన్నారట. అది కూడా ఏది అప్పర్ క్యాస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ముస్లిమ్స్ లోయర్ క్యాస్ట్ ముస్లిమ్స్ కాదు. ఇది జాబ్ ప్రొఫైల్ ఇలా ఉన్నప్పుడు ఇప్పటికే వీళ్ళ డామినేషన్ ఎక్కువ. 30% ఆఫ్ బ్రాహ్మిన్స్ హోల్డ్ ఏ ప్రొఫెషనల్ జాబ్, 12% ఆఫ్ నాన్ బ్రాహ్మణిక్ హిందూ అప్పర్ క్యాస్ట్ ఆల్రెడీ ఇప్పటికీ భారతదేశంలో డామినేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఈ ఆరియన్ ఐడియాలజీని తీసుకొని వచ్చేసి అదే వాళ్ళ ఐడియాలజీని తీసుకొచ్చేసి ఇంకా చొప్పించి వీళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీలని మీరు మళ్ళా ఇంకా అజ్ఞాతంలోకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? ఆ ఎస్సీ ఎస్టీ బీసీలని మీకు ఇంకా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఓకే, కరెక్ట్ కాదు. ఎస్సీ ఎస్టీ బీసీలకి సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ నేర్పించండి, వాళ్ళని అది నేర్చుకోమనండి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి టెక్నాలజీ నేర్పించండి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లు ఇంగ్లీష్ లాంటివి నేర్పించండి, వాళ్ళని కూడా అమెరికా, యూకే, లండన్ పంపించండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కదా, నేను వాళ్ళందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తానని. లెట్ దెమ్ బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా జడ్జిల పొజిషన్లో కూర్చోబెట్టండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు జడ్జిలుగా బీసీలు పనికిరారా అన్నారని ఎవరో ఒక స్టేట్మెంట్ అన్నారని చెప్పి ఎక్కడో చదివే, మరి అన్నారో లేదో తెలియదు. ఓకే, అవన్నీ ఆ మైండ్ సెట్ మొత్తం తీసేయాలి. ఎస్సీలు పనికిరారు జడ్జిలకి, బీసీలు పనికిరారు జడ్జిలకి, డాక్టర్లు ఎస్సీల రిజర్వేషన్ల మీద వస్తే పేషెంట్లు చంపేస్తారు. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి సీట్లు కొన్నా కూడా చంపేయడు, రిజర్వేషన్ మీద వచ్చినట్టు పేషెంట్లు చంపేస్తాడట. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్స్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చి సీట్లు కొంటారు, ఎంబీబీఎస్ సీట్లు. ఇప్పుడు వాటి చంపడా పేషెంట్ని, వీళ్ళ మీద రిజర్వేషన్ పేషెంట్లు చంపుతారు. ఇదంతా కాదు. ఇది మైండ్ సెట్ తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళకి ఎలాగ ప్రొఫెషనల్గా తీసుకెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ 30% డామినేషన్ ఉంది. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 4% ప్రొఫెషనల్ జాబ్స్లో ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు. వీళ్ళని ఎలా అప్లిఫ్ట్ చేయాలని దాని మీద ఫోకస్ వదిలేసి ఇది ఆరియన్ ఫిలాసఫీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో రుద్దడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, ధన్యవాదం.